కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్స్ అంటూ పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ అంతా కేరింతలు కొట్టారు. ఫైనల్ గా మీరు నేను నాగరాజ్ గారు చేసుకోండి. టికెట్ రేట్లు పెంపుకు సహకరించారంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? తెలంగాణ సీఎం ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు అల్లు అర్జున్. ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సార్ ఏంటి సార్ అది? ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి రాట్లేదే. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. మార్చి మాట్లాడడం ఏంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్. సారీ, I'd like to continue from where I stopped. ఓకే. ఈ స్పెషల్ ప్రైజెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అండ్ on a personal note, Kalyan Babai, thank you so much. Kalyan Babai, thank you so much. Kalyan Babai, thank you so much. ఇదేంట్రా ఇది? లివర్కు పైన నిప్పు. మైండ్ దొబ్బిందా వాడికి? చెప్పను బ్రదర్ అన్నారు, చెప్పారు. ఇవాళ ఏమిటది? అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఇప్పటికైనా మీరు అంగీకరించారు, మెగా పవర్ ని మీరు అంగీకరించారు. ధన్యవాదాలు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. ఇది మీ శాశ్వతమైన పరివర్తనంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే తాతగారు, అలాగే తాతగారు, నన్ను ఆశీర్వదించండి. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. కానీ అల్లు అర్జున్ గారు, మీరు చేసిందైతే తప్పే. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? మీరు సంధ్యా థియేటర్కి వెళ్లకుండా ఉండాల్సింది. మీరు తప్పే చేశారు. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. మీ ఆదర్శంగా మీ చిన్నమామని, మీ చిరంజీవి గారు పెద్ద మామని మీరు ఆదర్శంగా తీసుకోండి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? బెనిఫిట్ షోలు, గాయం ఎక్కడో అయితే మందు ఎక్కడో వేసినట్టు బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేస్తారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు మొట్టమొదటి బెనిఫిట్ షో అభిమానులకు ఉచితంగా వేయండి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అది కూల్ డ్రింక్ లో మందేదంతా. బెనిఫిట్ షో రూపంలో 250 రూపాయలు ఉన్న టికెట్ ని 1000 రూపాయలకు అమ్ముకోవటం కాదు. పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు చెప్పిన బ్రదర్ దగ్గర నుంచి మొదలైన వివాదం ఇవాళ చెప్పిన బ్రదర్ దగ్గర ఆగుతుందా అంటే ఆగాలి. ఓకే అర్థమైంది. ఊరుకోమ్మా, ఊరుకోరా. ఎంత దారుణం! బెనిఫిట్ షోల పేరుతో 100,000, 1200, 1400, 15. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎవరి కోసం? ఫ్యాన్స్ కోసం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫ్యాన్స్ అంటే ఎవరు? అంటే అది ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకొని జీవితాంతం నడిపేవాడు. డాడీ ఏం చెప్పావురా? హీరో వస్తున్నాడు అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో 1000 మందికి ఎందుకు సర్క్యులేట్ చేశారు? హైప్ కా? మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది అరే బాట్లో అసలు మా హీరోకి మీ హీరోకి ప్రశాంత్ అనే వ్యక్తి బయటకు వచ్చి కత్తులు తిప్పి ర్యాలీలు తీస్తే గొడవ జరిగితే అతను 14 రోజులు జైల్లో పెట్టారు.
పెట్టండి ఇప్పుడు అలాంటి కేసులు. కెన్ యూ? ఫైనల్ గా మన ఐకాన్ బాబుకి ఎక్కింది మొత్తం దిగిపోయింది అనమాట. చెప్పను బ్రదర్ దగ్గర నుంచి ఈ రోజు దెబ్బ పడేసరికి బాబాయ్ దగ్గరకు వచ్చింది అనమాట. పుష్ప అంటే ప్రజలు చచ్చిపోతున్నారు, వెయిట్ చేస్తున్నారు, దేశమంతా నా గురించే మాట్లాడుకుంటున్నారని ఒక భ్రమలో బ్రతికాడు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే తన పరిస్థితి ఏందని క్లియర్ కట్ గా తనకి తెలిసింది అనమాట. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? సో ఇప్పుడు ఆ డ్యామేజ్ ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ బంధుత్వాన్ని కలుపుకోవాలనుకుంటున్నాడు. ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత రెండోసారి నమ్మే పరిస్థితి అయితే లేదనమాట. క్లియర్ గా చెప్పాలి. నన్ను మెగాస్టార్ అని పొగుడుతున్నాడు, నేను నిజంగా మెగాస్టార్ అనేమో అని ఒక భ్రమలో బ్రతికాడు ఇన్ని రోజులు. రియాలిటీకి వచ్చేసరికి క్లీన్ గా సీన్ అర్థమైంది అనమాట పుష్ప దెబ్బకి. చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎస్పెషలీ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సారీ. పుష్ప 2 మూవీ గురించి 2 మాటలే. పుష్ప 2 మూవీ ఎలా ఉంది? ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటావా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? రేట్లు పెంచడం కరెక్టేనా? రేట్ అంత రేట్ పెంచే గొప్ప నాన్న పెద్ద మూల ఆడవేదన కొడుకు పెంచాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. దించు మావయ్య చాడు దించు. అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ఎలా ఉంది? హెయిర్ స్టైల్ అల్లు పుష్ప 2 తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి. మీరు రండి. నువ్వెక్కడ దొరికావే నాకు? ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడే చూసి వచ్చా. రాజా మాతంగి గెటప్ లో బ్లూ కలర్ శారీలో అల్లు అర్జున్ గారు జాతర సీన్ నిర్గదీసినారు. చెప్పు. నిన్ను రైలు ఎక్కించి జనాలు కదిరే పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కా వచ్చేసింది. 2016 నుండి కొన్ని ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో అల్లు అర్జున్ గారి జాతకాన్ని నేను విశ్లేషించినటువంటి ఓల్డ్ వీడియోస్ ఓసారి చూ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైనటువంటి పాన్ ఇండియా స్టారు ఒకే ఒక స్టారు అల్లు అర్జున్. ఆయన పేరు ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. హీరో ఒకే ఒక హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అన్నారు. ఒకే ఒక హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. జోడించి కొట్టేస్తాను. ఎతవా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఎదో వాటర్ వేసుకుని పని మళ్ళీ ఎతవాని. అరే మూర్ఖుడా, ఈనరా తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం. ఫీజులు దొబ్బా. ఎన్టీఆర్ గారు అయితే టాప్ లోనే అలానే ఉన్నారు. ఎన్టీఆర్ ఎలాగెలాగా? ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న పెద్ద సినిమాలు రేంజ్ ఎలా పెంచాను? ప్రీమియర్ షోకి గుంటూరు రూరల్లో 4 టికెట్లు
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హ్యాపీగా ప్రొడ్యూసర్ కాల్ మీద కాల్ వేసుకొని హ్యాపీగా ఏసీలో పడుకుంటే 300 కోట్లు అట్లా వచ్చి కూర్చుంటుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. మా హీరో, మా టాప్ స్టార్, మా పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్, లవ్ యూ ఫరెవర్. చాలా క్యాజువల్ గా అదే 150 రూపాయలతో చాలా కూల్ గా హిట్ వెళ్ళిపోతుంది అల్లు అర్జున్ సినిమా. సో బీదవాడి కడుపు కాల్చి లాక్కొని పీక్కొని తినేటువంటి సినిమాలు అవసరం లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. జనాల్ని తిట్టి సీఎం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, సీఎంల కాళ్ళు పట్టుకొని 500 రూపాయల రేట్లను 1000 రూపాయలు చేసి సినిమాలు అవసరం. మొహం పగిలిపోద్ది. సునీల్ అయితే మళ్ళీ లాస్ట్ కు అలవైకుంఠపురంలో మళ్ళీ క్యారెక్టర్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రభాస్ అవుట్. బుద్ధుందా నీకు? సార్, we enjoyed a lot, సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్.